ఒక చిన్న పొరపాటు. మీరు చూసేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. తన బాబుని కొట్టిన ఆ తండ్రికి తెలిసిన చేదు నిజమేంటో వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక తండ్రి ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. రాగానే తన కొత్త కారు మీద కొడుకు ఏదో గీతలు గీయడం చూశాడు. వెంటనే అతనికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎంత కష్టపడి కొన్న కార్రా అది, అప్పుడే పాడు చేస్తావా అని అరుస్తూ కోపంలో ఆ పిల్లాడి చేతులు వాచేలా కొట్టాడు. ఆ పిల్లాడు తండ్రిని చూసి భయంతో ఏడుస్తూ వెళ్ళి పడుకున్నాడు. కాసేపు అయ్యాక వీడసలు ఏం పిచ్చి గీతలు గీసిపెట్టాడు అని అనుకుంటూ క్లాత్ తీసుకుని కారు శుభ్రం చేయడానికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఆ పిల్లాడు కారు మీద గీతలు గీయలేదు. కారు మీద ఉన్న ధూళిలో తన చిన్న వేలితో ఎంతో ప్రేమగా "ఐ లవ్ యూ నాన్న" అని రాశాడు. అది చూడగానే ఆ తండ్రికి తను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమై ప్రాణం విలవిలలాడింది. దాంతో పరుగున వెళ్ళి కొడుకును పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందులో నీతేమిటంటే, వస్తువుల మీద ఉన్న ప్రేమతో కోపం కళ్ళను కప్పేసినప్పుడు ఎదుటివారి ప్రేమ మనం గుర్తించలేము. నిర్ణయం తీసుకునే ముందు ఒక క్షణం ఆలోచించడానికి ప్రయత్నించండి. ఈ కథలో ఉన్న నీతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ కొట్టి, మరీ ముఖ్యంగా ఇలాంటి మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.